అంటే ఆసక్తి కలిగించేంటి పదాలు వాడగలగాలి. భాషలో కూడా పాత్రికేయులకు నైపుణ్యత ఉండాలి. ఆ భాష ఉందాగా ఉండేదై ఉండాలి. ఆ భాష సంస్కారానికి దర్పణం పట్టేదిగా ఉండాలి. ఈ విషయాన్ని కూడా నేటి పాత్రికేయులు, నేటి రాజకీయ నాయకులు ఈ భాష విషయంలో అందరూ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు, ఏంది పలుకుతున్నారు, అదేదో చాలా గొప్ప అనుకుంటున్నారు. దానికి కొన్ని ఛానల్స్, ఇప్పుడు కొత్తగా ఛానల్స్ పెట్టుకున్నారు ఎవరికి వాళ్ళు, అధికారం ఉంది పెట్టుకుని, దానికి మనం ఏం కాదనేమనుకోండి. ఇప్పుడు అలాగే కొంతమంది సోషల్ మీడియా కాకుండా ఇప్పుడు ఇంకేదో యూట్యూబ్లో పెడుతూ ఉన్నారు, వాటి వస్తున్నాయంత. ఆ మాటలు అసలు వినడానికే కాదు, సంస్కారం ఉన్న ఏ వ్యక్తి కూడా హర్షించడు. కానీ వాటిని అదేం చేస్తున్నాం సార్, వాళ్ళు అన్నారు ఆ విధంగాను అన్నారు. బూతులు మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది. ఆ ఎలక్షన్ ముందు నన్ను ఎవరు అడిగారు, సార్ ఈ మీరు బూతులు మాడేవాడి గురించి విమర్శిస్తున్నారు, ఏం చేయాలి సార్ అని ఒక ఆమె అడిగింది నన్ను. ఏం చేసేది ఏముందమ్మా, మీ చేతిలో ఉందన్నా. నేను మా చేతిలో ఏముందా, వాడు జోలికి పోతే ఇంకేముందా, ఆడవాళ్ళని కూడా చూడరు అని అన్నది. లేదమ్మా మీ చేతిలోనే ఉందని. ఎలా సార్ అంది. ఏం లేదు, ఈ బూతులు మాడేవాళ్ళకి బూతులోనే సమాధానం చెప్పండి అన్న. నేను అంటే తిరిగి బూతులు మాడమంటారా అది కాదమ్మా, ఆ బూత్లోకి వెళ్ళి నొక్కు, అకౌంట్ క్లోజు అని. సరిగ్గా అదే జరిగింది. మొన్న మీరు గమనిస్తే ఒకసారి కానీ పరిశీలిస్తే, నేను పార్టీల గురించి వ్యక్తుల గురించి చెప్పాను కానీ ఒక్కడి గెలవాల బూత్ మాట్లాడేవాడు ఆ ఎలక్షన్లో. ప్రజలు కూడా విచక్షణతో చూస్తూ ఉన్నారు, సమయం వచ్చినప్పుడు దాన్ని ప్రదర్శిస్తారనే దానికి ఉదాహరణ మాత్రమే. కాబట్టి పాత్రికేయంలో భాష, మంచి భాష ఉండాలి. ఆ భాష మంచి అర్థాన్ని స్ఫురించేదిగా ఉండాలి. భారతీయ సంస్కారానికి ఒక ప్రతిబింబం ఉండేటువంటి భాషను మరి వెంకట్రావు గారు వాడేవాళ్ళు. వాడిన అసెంబ్లీలో మాట్లాడినా కూడా దాన్ని రిపోర్టింగ్ చేయడంలో ఇంట్రెస్ట్ లేకపోతే అది మాట్లాడిన దానికి ఇది ఉండదు. ఎవరో మాట్లాడుతూ అన్నా నేను అసెంబ్లీలో, ఈయన అంజయ్య గారు రేటుగా వస్తున్నాడు ఎక్కువగా. నేను ఒకరోజు లేచి, అయ్యా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు రేటుగా వస్తున్నారు, మీరు చెప్పండి మందలించండి అన్న. స్పీకర్ ఉండి, ఆయన పాపం స్పీకర్ కూడా ధైర్యం చేయడం, ఆ మాట అన్న మందలించలేడు కదా. ముఖ్యమంత్రి గారు అన్నాడు, ఆయనది అవునండి ఇంటి దగ్గర 2,000 మంది ఉన్నారు, వాళ్ళందరూ చూసి మాట్లాడి సర్దుబాటు చేసి రాబడలే అన్నాడు. నేను వెంటనే లేచి, అవును కరెక్ట్ సార్, ముఖ్యమంత్రి గారు చెప్పింది కరెక్టు, అక్కడ 2,000 మంది ఉన్నారు, ఇక్కడ 200 మంది ఉన్నాం మనం, ఆయన 2,000 మందికే ముఖ్యమంత్రిగా ఉండమనండి, ఈ 200 మంది మనం వేరే ముఖ్యమంత్రిని పెట్టుకుందాం అసెంబ్లీలో నడుపుకోవడానికి అన్నాను అని చెప్పి ఒక మాట అన్నాను. ఆ మాట వెంకట్రావు గారు జ్యోతిలో నెక్స్ట్ డే అలాగే వేశాడు. ఏంటి, అసెంబ్లీలో చూద్దామంటే అయ్యప్పరెడ్డి, ప్రైవేటుగా చూద్దామంటే ప్రభాకర్ రెడ్డి, జనంలో కలుద్దామంటే జనార్దన్ రెడ్డి, ఇంట్లో చూద్దామంటే ఇందర్సేన్ రెడ్డి, అసలు ఆయన ఎక్కడ అంజిరెడ్డి అని. రమణమూర్తి పేరు వాళ్ళేది ఆ రోజున. అంటే ఇంద్రసేన్ రెడ్డి అని యూత్ కాంగ్రెస్ నాయకుడు ఉండేవాడు, ఆయనకి బాగా ముఖ్యంగా ఉండేవాడు, ఇంట్లో విషయాలని చూసేవాడు. ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు, జనంలో చూద్దామంటే ఆయన జనార్దన్ రెడ్డి, ఆయన మామూలుగా ప్రైవేట్గా కలుద్దామంటే ప్రభాకర్ రెడ్డి గారిని మలక్పేట ఎమ్మెల్యే కూడా కే ప్రభాకర్ రెడ్డి, ఆయన చూస్తుండేవాడు, అసలు ఆయన ఎక్కడ పదం సరదాగా వాడిందే. నేను పత్రికలో వచ్చింది, నేను ఆ మరుసటి రోజు ఢిల్లీకి వెళ్ళాను. మరుసటి రోజు 2 రోజులు వెళితే పార్లమెంట్లో ఈ పెద్ద పాత వాళ్ళు ఉన్నారు కదా, బ్రహ్మానందరెడ్డి గారు ఉన్నారు అక్కడ. బ్రహ్మానందరెడ్డి గారు, ఆయన మేడూరు నాగేశ్వరరావు, చిట్టూరు సుబ్బారావు, వీళ్ళంతా కూర్చొన్నారు. వీళ్ళు పాతకాలం అందరు పెద్దలు. ఓ వెంకయ్య ఎట్లా అన్నాడు ఆయన బ్రహ్మానందరెడ్డి గారు. ఏంది ఒకసారి చెప్పు అసెంబ్లీలో అని మన దాన్ని రిపీట్ చేసుకో. అంటే వార్త రాసే విధానం అవుతుందో, నువ్వు మాట్లాడమే కాదు, మాట్లాడిన దాన్ని సరిగా జనానికి చేర్చకపోతే అది దాని లక్ష్యం నెరవేరదు, దాని ప్రభావం ఎక్కువగా పడదు జనం మీద. దానికోసం ఉదాహరణ కోసం మాత్రం చెప్పాను నేను. ఈ జర్నలిజం ఒకప్పుడు నార్రవారు, కాశీనాథి నాగేశ్వరరావు గారు, ఇక్కడ గోరా శాస్త్రి గారు అద్భుతమైన సంపాదకీయాలు రాసేవాళ్ళు, అద్భుతమైన. అల్లారెడ్డి గారు వాళ్ళ తర్వాత వచ్చారు, వాళ్ళు కూడా బాగా చక్కగా రాసేవాళ్ళుగా. కానీ అద్భుతమైన ఆ ఎడిటోరియల్ చదివితే మనకి ఒక చక్కని మార్గదర్శనం మనకు లభించాయి. తర్వాత వెంకట్రావు గారు ఎడిటర్ అయ్యారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఎడిటర్ కాకపోయినా హిందూలో ఆ ఎడిటోరియల్ అంతా ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన వాటిని ప్రతిబింబించేదనమాట. అలాంటి మంచి వ్యక్తులు ఉండేవాళ్ళు. ఈ వెంకట్రావు గారు రాసే సంపాదకీయాలు చదువుదామని, అవులుకు పలుకు, అవి ఎంతో అద్భుతంగా ఉండేవి.
ఎంతో ఆసక్తికరంగా ఉండేవి, ఎంతో ఉపయుక్తంగా ఉండేవి. ఆసక్తికరంగా ఉండేవి కాదు, ఉపయుక్తంగా ఉండాలిగా మరి. అది ఎంతో ఉపయోగకరంగా ఉండేవి, ఉపయుక్తంగా. ఈ నేటి రాజకీయాల్లో కులం, అవినీతి, అహంకారం రాజ్యమేలుతున్నాయని విమర్శలు వస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకుడు వాటిని దృష్టిలో పెట్టుకోవాలని అవసరం ఎంతో ఉంది. నేను అందుకే ఎప్పుడు చెబుతుంటాను, క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ 4 C's ఉండాలి నాయకుడిని అని. అంటే మొన్న ఒక ఆయన అన్నాడు, 4 C'ే కదా సార్ ఇప్పుడు ఉండేది అన్నాడు. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్. అంటే కొత్త 4 C's వచ్చాయి సార్, మీకు తెలవదా అన్నాడు. ఏందయ్యా అన్న అంటే క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ. ఆ 4 C's బదులు ఈ 4 C's వచ్చాయి, ఇవే ఇప్పుడు రాజ్యం వెళ్తున్నాయని చెప్పాను. అది మాత్రం కూడా మంచిది కాదు, మంచిది కాదు. కులం దగ్గర ఉండేది ఉంటుంది, దాని కాదు కదా. కుల అహంకారమో లేదా దురహంకారమో లేకపోతే కుల వివక్షతో అది ఉండకూడదు. రాజ్యాంగం కల్పించినంటే రిజర్వేషన్లు వాటిని మనం గౌరవించాలి. ఇందాక ఎవరు మాడుతూ చెప్పారు మందకృష్ణ మాదిగ సందర్భం కూడా. మందకృష్ణ మాదిగ మొదట నాకు ఒక అతను ఒకరోజు అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఒక అతను సడన్గా పైన లాబీకి వచ్చి ఒక కాగితాలన్నీ విసిరేశాడు. అందరూ ఉలికి పడిపోయాం, ఏంద్ర పైన నుంచి పడుతున్నాయని చూస్తే కాగితాలు వరుసగా పడుతుంది. వెంటనే స్పీకరు దేవి కనుక్కొని 7 రోజుల పాటు ఈ కాగితాలు వేసిన అతనికి శిక్ష విధించారు. సరే నేను రాత్రికి మన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాత్రికి కాగితాలు ఏందని చదివా. ఏముంది దాంట్లో డాక్టర్ మాధవరావు అని ఎంబీబీఎస్ చదువుతున్నాడు అతను, డాక్టర్ తర్వాత డాక్టర్ అయ్యాడు. అతను దళిత వర్గానికి చెందినవాడు. అతను రాశాడు జనాభా ఎంత, దళితుల జనాభా ఎంత, దాంట్లో మాదిగల జనాభా ఎంత, 2 మాలల జనాభా ఎంత, ఉద్యోగాల్లో ఐఏఎస్లో ఐపీఎస్లో వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, డాక్టర్లు ఎంతమంది, ఇలా అన్నీ రాసి అన్యాయం జరుగుతోంది, ఈ అన్యాయాన్ని తగ్గించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది, అందుకని సబ్ రిజర్వేషన్ ఉండాలని అతని యొక్క ఆర్గ్యుమెంట్. నేను తర్వాత దాన్ని పూర్తిగా కూడా సపోర్ట్ చేసిన రాజకీయ నాయకుడు నేను ఒకడిని, టిఎన్ సదాలక్ష్మి గారు. అంటే ఆమె ఆ వర్గానికి చెందిన ఆమె. నన్ను ఒకరోజు మాట్లాడుతుంటే అసెంబ్లీలో గొడవ చేశారు అందరూ. నేను ఒక ప్రశ్న వేశాను, ఇదే ఆ అబ్బాయి చెప్పిన దాని మీద ప్రశ్న వేశాను, ఎంతమంది ఉన్నారు అని. అంటే ఆ ప్రశ్నకు సమాధానం వస్తుంది చెప్పే లోపల వీళ్ళు లేచి, కొంతమంది ఎమ్మెల్యేలు లేచి గొడవ చేసి మమ్మల్ని అందరినీ విడగొడుతున్నాడు ఇతను మొదలే బీజేపీ ఆర్ఎస్ఎస్ కులాల పేరుతో విడగొడుతున్నాడు అంతా కూడా అని చెప్పి చాలా గొడవ చేశారు. గొడవ చేస్తే నేనేం తగ్గదా, మొదటి నుంచి తగ్గే అలవాటు లేదు, నాకు అలవాటు రాదా. చెప్పాను, నీకు ఎందుకు విడగొడుతున్నావు మిమ్మల్ని అని. ఇదే మాట దళితులకు రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ సవర్ణ హిందువులను చెప్పబడేవాళ్ళు హిందూ సమాజాన్ని చీలుస్తున్నారు మీరు అని చెప్పి గొడవ చేశారు. మిమ్మల్ని దళితులు వేరు, మిగతా వాళ్ళందరూ వేరని. సేమ్ అదే పని చేస్తున్నారు మీరు. ఇప్పుడు రిజర్వేషన్ మూల సిద్ధాంతాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు. జనాభా ప్రాతిపాదికన వాళ్ళకి ఎంతమంది అవకాశాలు అవ్వాలో అంతవరకు అవకాశం